మాత్రం బస్టాండ్ కురికే వరకు బస్సు లేదనుకో ఎమ్మటే ఎంక్వైరీ కాడికి పోయి సార్ పలానా ఊరికి పోయే బస్సు ఎప్పుడొస్తుందని అడిగితే అర్రే ఇప్పుడు అది అట్లా పోయింది నువ్వు ఇట్లా వచ్చినవయ్యా అంటారు. మళ్ళెప్పుడు ఉన్నది సార్ అంటే ఇంకో గంటన్నర దాకా లేదు, వస్తే గంటలా ఏరో డిపో బస్సు వస్తుండొచ్చు అని చెప్తుంటారు. ఇక ఎప్పుడొస్తుందా అని అచ్చిపోయే బస్సుల పొంట చూసుడే సరిపోతుంది. కానీ ఓ తానా ఈ కాంచలిగా తిప్పలు లేకుండా ఉపాయం చేసిండ్రు. అట్లా అని బస్సులు పెంచిండ్రేమో అనుకున్నారు, ఏం చేసిండ్రో మీరే చూడుర్రి. బస్సులు బస్ స్టాండ్ అని చెప్పి లైబ్రరీల పేపర్లు వైలు చదువుతున్నోళ్ళని చూపిస్తారేందని పరిశాన్ కాకుండ్రి, మంచిగా చూడుండ్రి. లైబ్రరీ ఉన్నదే బస్ స్టాండ్ లా. ఆవ్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సారు నిధులతోని మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లా చేసిండ్రు గీ సౌలతి. బస్సు కోసం వెయిటింగ్ చేస్తోళ్లకు యాస్టకొస్తది, మళ్ళా పోరలకు టైం అంతా వేస్ట్ అయితుంటది. అదే ఇట్లా లైబ్రరీ ఉన్నదనుకోండి, జరసేపు కూర్చొని స్టూడెంట్లు అయితే పోటీ పరీక్షల పుస్తకాలు, పబ్లిక్ అయితే పేపర్లు మ్యాగజైన్లు మారేస్తారు. బస్సు రాగానే పోయి ఎక్కుతారని గీ ఉపాయం చేసిరట. అటు ర్యాకులలో బుక్కులు, బల్ల మీద పేపర్లు వర్చి చుట్టూ కుర్చీలేస్తే వచ్చినోళ్ళు వచ్చినట్టు కూర్చొని చదువుతున్నారు. మ్యాగజైన్స్ ప్లస్ స్టూడెంట్స్ కి సంబంధించిన పేపర్స్ గానీ, స్టూడెంట్స్ సంబంధించిన మెటీరియల్, దేవాలయాలకు సంబంధించినవి, పురాణాలకు సంబంధించినవి. అయితే ఓ మల్క ఎమ్మెల్యే గారు బస్ స్టాండ్ కు వచ్చినప్పుడు చాలా సేపు స్టూడెంట్లు బస్సు కోసం వెయిటింగ్ చేసిండ్రట. ఇంతసేపు ఉత్తగా ఉండే బదాలు వైలు చదువుకుంటే ఇంత తెలివన్న వస్తుంది కదా అని ఎమ్మటే గ్రంథాలయ చైర్మన్ పెద్ద ఆఫీసర్లతో మాట్లాడి మొన్ననే చాలు చేసిండు. టైం లేట్ అయినా కూడా ఇక్కడ సమయం వృధా చేయకుండా ఇక్కడ లైబ్రరీకి వచ్చి చాలా వరకు విద్యార్థులు కానీ ప్రయాణికులు కానీ చదువుకోవడానికి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగం చేయలేదు. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా 2-3 సార్లు మాట్లాడి డిఎం గారితో కూడా ఇక్కడ అవకాశం ఉంది. గట్టికి అడిగితే దేశంలోని ఏడ లేకుండొచ్చు లైట్లా. బస్సు ఎప్పుడు వస్తుందో తెలుసుకొని ఆ టైం దాకా ఈడ కూర్చొని బోయిలు చదువుకుంటే అయిపోయే. అదిరిపోయింది కదా ఐడియా. వెయిట్ చేసే సమయంలో కొన్ని పుస్తకాలు చదువుకుంటూ విజ్ఞానాన్ని ఏర్పరచుకుంటారని ఆశిస్తున్నాము. కడమ జిల్లాలలో సుతాకి ఉపాయం చేస్తే మంచిగానే ఉంటుండొచ్చు. ఆలోచన చేయురి సార్లు.